కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 9 మందిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 2 కేజీల గంజాయితో పాటు డ్రగ్స్ సీజ్ చేశారు. 4 వాహనాలు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కొండాపూర్లో రేవ్ పార్టీ జరిగింది. స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. సో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రొఫెసర్స్ కాలనీలోని ఎస్వి నిలయం, ఇది సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటారు. దీన్ని వీకెండ్ బేస్ చేసుకుని విజయవాడకు చెందిన అశోక్ నాయుడు అనే వ్యక్తి మెయిన్ ఆర్గనైజర్ గా ఉన్నాడు. అతని నేతృత్వంలోనే కూడా ఈ రేవ్ పార్టీ జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనము వారు వినియోగించిన కార్ ఇది ప్రస్తుతం అయితే ఇది MP మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పేరుతో స్టిక్కర్ తో ఉంది. ఫార్చునర్ AP39SR1 ఈ వెహికల్ ని ప్రస్తుతం పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటుగా మరొక ఫోర్డ్ కార్, 2 కార్లను కూడా సీజ్ చేశారు. దాదాపు 11 మంది ఈ కేసులో ప్రమేయం ఉంది. 11 మందిలో 9 మంది అరెస్ట్ అయ్యారు. అందులో ఒకరికి పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కూడా నిర్ధారణ అయింది. సో మరికొంతమంది పరారులో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. సో ప్రధానంగా వీకెండ్స్ బేస్ చేసుకుని కాలనీస్ ఏవైతే ఉంటాయో, రెంటెడ్ విల్లాస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు రెంట్ తీసుకొని ఇటు కొంతమంది డ్రగ్ అడిక్ట్ అయి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలను విజయవాడ నుంచి తీసుకురావడం, హైదరాబాద్ శివారు ప్రాంతాలంటే కొండాపూర్ ఈ ప్రొఫెసర్స్ కాలనీ ఎస్వి నిలయంకి వీరు రెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారు, రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని తెలంగాణ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం బేస్ చేసుకుని వాళ్ళు రైడ్ చేశారు. సో ప్రస్తుతం ఫార్చునర్ కారు, అలాగే ఫోర్డ్ కార్, మరొక కారుని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. AP39SR1 ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పేరుతో ఉన్న స్టిక్కర్ తో ఉన్న వెహికల్. ఇందులో కొంచెం మేరకు కూడా ఈ అనుమానాస్పద వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. సో 9 మంది పైన ఈ రేవ్ పార్టీకి సంబంధించి ప్రశ్నిస్తే అశోక్ నాయుడు అనే వ్యక్తి కీలకంగా వివరించాడు. ఇతని వద్ద కూడా కాండమ్ ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. డ్రగ్స్ కు అలవాటు ఉన్న అమ్మాయిలను రేవ్ పార్టీ పేరుతో ఎరవేస్తున్నారు అశోక్ నాయుడు అని ఇన్ఫర్మేషన్ అందింది పోలీసులకు. అమ్మాయిలు మత్తులో ఉన్నప్పుడు అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. డార్క్ వెబ్సైట్ ద్వారా ఈ డ్రగ్స్ అంతా కూడా విక్రయిస్తున్నారు. అలాగే రేవ్ పార్టీ ఎక్కడైతే జరిగిందో కొండాపూర్లోని ప్రొఫెసర్స్ కాలనీ ఎస్పీ నిలయంలోని సర్వీసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ప్రస్తుతం వారు ఫస్ట్ ఫ్లోర్ రెంట్ తీసుకున్నారు. సాటర్డే రోజు వీరంతా కూడా పార్టీ చేస్తున్నారు. పార్టీ చేస్తున్న క్రమంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే పోలీసులు రైడ్ చేశారు. అక్కడ దాదాపు 2 కిలోల పైగా కూడా గాంజాయి సీజ్ చేశారు. అలాగే చెరాస్ సంబంధించిన డ్రగ్స్ సీజ్ చేశారు. 9 మొబైల్ ఫోన్స్, 2 కార్లను కూడా సీజ్ చేశారు. ఓవరాల్ గా ప్రస్తుతం అయితే శేర్లింగంపల్లిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో వారిని విచారిస్తూ ఉన్నారు. విచారణలో భాగంగా గతంలో ఈ అశోక్ నాయుడుతో పాటుగా రాహుల్, ప్రవీణ్ మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి వారి యొక్క ప్రమేయం ఏ విధంగా ఉంది? ఎందుకంటే రాహుల్ విజయవాడ అంటే ఏపీలోను, తెలంగాణలో అతను డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉంది. ఇతను ఏ మేర పార్టీలు అశోక్ నాయుడుతో కలిసి పార్టీలు అరేంజ్ చేస్తా ఉన్నారు. అలాగే వీరు ఎంతవరకు కూడా అంటే ఏ మేరకు అమ్మాయిలకు ప్రామిస్ చేస్తూ హైదరాబాద్ తీసుకురావడం, రేవ్ పార్టీలు నిర్వహించడం, అలాగే వీరికి గాంజాయికి సంబంధించి కావచ్చు, చెరాస్ సంబంధించిన డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, వీరికి మెయిన్ సప్లైర్ ఎవరున్నారు, ప్రధానంగా కింగ్ పిన్ ఎవరున్నారు, అనేక కోణాల్లో కూడా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కిరణ్, NTV, హైదరాబాద్.